కాసేపట్లో అద్దంకి నియోజకవర్గం వైసీపీ నాయకులతో మాజీ సీఎం జగన్ భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అవుతారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ సౌకర్యాన్ని ఎత్తివేయడంతో పెట్రోల్ సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇక మరోవైపు ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలను జరపాలని పెట్రోల్ బంక్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. సిద్దిపేట జిల్లా చర్యాలలో పెట్రోల్ టెన్షన్ మొదలైంది. స్టాక్ లేకపోవడంతో ఇప్పటికే 5 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఒక బంకులో మాత్రమే స్టాక్ ఉండడంతో ఆ బంకుకు వాహనదారులు క్యూ కట్టారు. హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ కొరత కొనసాగుతుండటంతో గ్యాస్ స్టేషన్లో వద్ద ఆటోలు భారీగా బారులు తిరిగాయి. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ముందస్తుగా ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు. కూకట్పల్లిలో పలు పెట్రోల్ బంకుల వాహనదారులు రద్దీ మొదలైంది. పెట్రోల్ కొరతతో బంకుల ముందు వాహనదారులు బారులు తిరారు. ఒకసారిగా బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు చేరడంతో కిలోమీటర్ మేర క్యూ లైన్ ఏర్పడింది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగూర్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు ఒక్కసారిగా చేరుకోవడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మెదక్ జిల్లా పోచారం ఐటీ క్యాడర్లో నాకాబందీ నిర్వహించారు. అనూజీగూడ, ఫ్లైఓవర్, వెంకటాపూర్, కమాల్ ప్రాంతాలలో పలు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక పరీక్షించి సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పోలీసులు కోఆర్డిన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాలతో తనిఖీలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామన్నారు. అలాగే లాడ్జీల్లో ఆధార్, ఫోన్ నంబర్ లేకుండా రూమ్ ఇవ్వద్దని ఆదేశించారు. నంద్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చాబోలు హైవే సమీపంలో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు ఫ్రంట్ టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. 10 మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి అసెంబ్లీకి వస్తున్న బీజేపీ నాయకులను నిర్బంధించడం అన్యాయమని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ విధానంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. 63 మందితో జగద్దల్పూర్ వెళ్లిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ కు తిరిగి వచ్చింది.